హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మనం గ్రూపులలో డబ్బులు తీసుకుంటాం. గ్రూపులలో డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాలి కదా ప్రతి నెల. కట్టకపోతే ఏం పడుతుంది? ఫైన్ పడుతుంది. ఒకవేళ ఇప్పుడు 10 మంది ఉన్న కాడ ఎంతమంది కడతారు? ముగ్గురు, నలుగురు, మ్యాక్సిమం 10 మెంబర్స్ కట్టాలి. లేకపోతే ముగ్గురు ఉన్నా, ఐదుగురు ఉన్నా, ఆరుగురు ఉన్నా, ఎంతమంది ఉంటే అంతమంది కట్టాలి. కట్టకపోతే ఫోన్స్ వస్తాయి, కాల్స్ వస్తాయి. ఎక్కడి నుంచి అయినా వాళ్ళు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తారు. మనం డబ్బులు తీసుకున్న కాడ నుంచి సార్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఫోన్ చేస్తే వాళ్ళు లేవట్టాలి. ఫస్ట్ తీసి మాట్లాడాలి. మాట్లాడకపోతే సమాధానం చెప్పకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక నెల కట్టలేదు, నేను ఒక నెల కట్టలేదు. కట్టకపోతే నీ అవసరానికి నీకు నేను డబ్బులు ఇచ్చిన, నా అవసరానికి నువ్వు డబ్బులు కట్టినావు. మళ్ళీ తర్వాత నిన్ను నమ్మి నేను డబ్బులు ఇచ్చిన, నేను నమ్మి నేను డబ్బులు ఇచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ నా డబ్బులు అయితే నువ్వు కట్టాలి కదా. నీకు నేను ఇచ్చినప్పుడు కట్టకపోతే ఆ నమ్మకం అనేది పోతుందా? పోదా? ఇంకోసారి ఎవరినైనా నమ్మబుద్ధి అవుతుందా? ఎన్నిసార్లు తిరుగుతారు, ఎన్నిసార్లు చేస్తారు ఫోన్స్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. ఇంకోసారి మనుషులను నమ్మాలంటే కూడా భయం అవుతుంది. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాలంటే కూడా నమ్మకం అనేది పోయింది ఇప్పుడు. అందుకే గ్రూపులు తీసుకోకండి. తీసుకున్నా కూడా పర్సనల్గా మీకు ఇచ్చి మీరే కట్టుకోండి. మధ్యలో ఎవరికి పడకండి, డబ్బులు ఇవ్వకండి, మోసపోకండి. నిజం ఫ్రెండ్స్, నేను అలానే చేశాను. నమ్మి ఒకరికి డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇస్తే నా డబ్బులు కూడా కట్టడానికి వాళ్ళకు ఇంత ఇబ్బంది అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను ఫస్ట్ నమ్మడం వల్ల నాది తప్పు అయిపోయింది. నా లైఫ్లో, నా జీవితంలో ఇంకెవరిని నేను నమ్మను. ఎవరికి డబ్బులు ఇవ్వదలుచుకోలేదు. అసలు దగ్గర కూడా రానివ్వను ఆ మనుషులను. నాకు అలాంటి వాళ్ళంటే నాకు అస్సలు నచ్చది. సహాయం చేసిన చేతులకు మళ్ళీ రిటర్న్ మాటలు వస్తాయి తెలుసా. అందుకే ఎవరికి సహాయం చేయకండి. చేసినంత వరకు చేయండి, నమ్మి చేయండి. వాళ్ళు నమ్మకాన్ని పోగొట్టుకుంటారు ఎప్పటికైనా. మంచి వాళ్ళకైతే ఇవ్వచ్చు, నమ్మని వాళ్ళకు మనం డబ్బులు ఇచ్చుడు దండగా. నిజంగా నాకు మస్తు బాధ అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నా. నేను ఎందుకనంటే నాకు అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది. ఇప్పుడు 3 months 4 months అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను ఇప్పుడు ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. ఈ గ్రూపులలో ఉండకండి. కంపల్సరీ డబ్బులు కట్టాలి, కట్టాల్సింది కంపల్సరీ. దీంట్లో ఉన్న వాళ్ళైతే మనం కడతలేము, చేతలేము, మన దాకా లేదు, అంత మనకు స్తోమత లేదు కట్టే అంత అనుకున్నప్పుడు డబ్బులు తీసుకోవద్దు. లోన్లలో తీసుకోవద్దు, ఉండద్దు. కష్టపడే దమ్ము ఉంటే లోన్లు తీసుకోవాలి, కట్టుకోవాలి. లేకపోతే ఇంట్లో పడి చావాలి. మంది దగ్గర అడకొచ్చి పైసలు కట్టు దయాదండం అని అంటే ఓకే, నువ్వు ఆ టైంలో ఇచ్చినావు, పైసలు ఇచ్చినావు, తీసుకున్నావు, మళ్ళీ తర్వాత కట్టాలని తెలియదా? వాళ్ళు కూడా అసంటోళ్ళే కదా. మేము కూడా పేదోళ్ళమే కదా, అంత ఉన్నోళ్ళమ్మా మేమేమన్నా. పాపం అనిస్తే నాకు పాపం పోయి ఏమైంది, చెడెదురైంది నాకు. నేను అందుకే నా లైఫ్లో ఇంకెవ్వరిని నేను నమ్మను. బాయ్ ఫ్రెండ్స్.